అందరికి శనార్థులు వీకెండ్ టీన్మార్ వార్తలలో మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొచ్చినా అవన్నీ చూసే ముంగట హెడ్లైన్స్ చూడురి. మొదలైన వ్యవసాయ పనులు జోరుగా అవుతున్నాయి దున్నుకాలు. దూరం అవుతున్న ఇరానీ చాయ్ తాగితే కమ్మగుంటది బాయ్. సేంద్రియ పంటలతోని అన్నదానం తారీఫ్ చేయాల్సిందే అందరం. మార్కెట్ల తీరు మామిడి పండ్లు ఎరైటీని బట్టి ఉన్నాయి రేట్లు. తాతయ్య వయసు 102 ఏండ్లు, బ్యాట్ పడితే 4లు 6లు. షెడ్పానలు చేయబట్కే కళ్ళలలో వడ్లన్నీ దడిచి మొలకలు వస్తున్నాయి. జప్పున కొనాలని రైతులు ఆడాడ రోడ్లెక్కుతున్నారు కూడా. సర్కారు తడిసిన వడ్లు సుత కొంటమని చెప్తున్నది కానీ ఆన ఒక్కపారే అందుకునే వరకు నీళ్ళు ఎత్తిపోసుకోలేక చిన్న గోసగాదు రైతులది. చేతికొచ్చిన పంటను అమ్ముకునే పనుల కొందరు ఉండగానే ఇంకా కొందరు ఆనాకాలం సాగుకు తయారైతున్నారు. అటు దుక్కులు దున్నుడు, ఇటు గొర్రు గొట్టుడు, ఓ దిక్కు నారు మల్లేసుడు, ఆడాడ నాట్లేసుడు జోరుగా నడుస్తుంది పొలాల పొంట. ఇట్లా ఆనలు పడ్డాయో లేదో అట్లా వ్యవసాయ పనులు చాలు చేస్తూనే ఉన్నారు రైతన్నలు. ఈ తాపకు ఆనలు ముందుగానే ఉరికొస్తాయని ఆఫీసర్లు చెప్పుడు. నిన్న మొన్నటి దాకా ఆనలు దంచుడుతోని దుక్కులు దున్ని తయారుంచుకుంటున్నారు. ఇంకో డల్లు పడితే రోహిణిలా ఇత్తనాలు పెడదామని. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల జోరుగా నడుస్తున్నాయి వ్యవసాయ పనులు. ఆనాకాలానికి ఇంకొన్నొద్దులున్నది కదా, నెరిగింత ముందుగాల ఎందుకు దున్నుతున్నారంటే ఇప్పుడు దున్నితేనే భూమి సారవంతంగా అవుతుంది అని చెప్పి దున్నుతామండి మేము. దుక్కులు తొందరగా దున్నుకోవడము, అవి ఎంత దుక్కి ఎండితే అంత అనుకూలం కూడా. గదన్నట్టు ఎండలుండంగానే దున్నుకుంటే చీడపీడలు ఏమున్నా పోతాయట, మళ్ళా కలుపు రాకుంటుంటది, మందులు గిందులు తక్కువ పడతాయట. మళ్ళా ముందుగాలనే చాలు చేస్తారు కాబట్టి పంట సుత ముందుగాలనే చేతికొస్తది. అటెన్క ఆనలు దంచినా ఏం కాదన్నట్టు. మంచిగా ఉన్నది ఈ మధ్యలో అయితే. ఇక మళ్ళీ తర్వాత ఎట్లున్నో తెలియదు, లాస్ట్ దాకా వర్షాలు పడతాయని అంటున్నారు. అందుకోసమే ముందు ఈ నెల 20 రోజుల ముందైతే మేము ముందు పనులు చేసుకుంటున్నాం ఈ సంవత్సరం. ఇప్పటికైతే మంచిగానే అవుతుంది అంటున్నారు కాలం. మొన్నటి ఆనలతోని నమ్మి కనిపిస్తున్నది గాని ఇప్పుడున్న ఆనలు అటెన్క ఉంటాయో ఉండయో, పడితే పంట వండినట్టు, లేకుంటే ఎప్పటికతే అవుతుంది అనుకొస్తున్నారు రైతులు. ఈ వాతావరణం కరెక్ట్ గా పోయిన సంవత్సరం ఇట్లాగే ముంగలే స్టార్ట్ చేసినప్పుడు అనుకూలించింది. ఇట్లాగే వర్షాలు పడటం అది ఆనలు మంచిగానే పడే కోపున్నది. ఆల్రెడీ కొందరు వరినాళ్ళు అల్లుతుంటే కొందరు ఏకంగా నాట్లేసే కాడికి పోయినరు. ఇక దుక్కులు దున్ని తయారుంచుకున్నోళ్ళంతా జర ఇత్తనాలు నకిలివి రాకుండా చూడురని ఆఫీసర్లను కోరుతున్నారు రైతులు. మాకేం తెలుసు అన్న, రైతులకు పోతాం ఏదో ఇస్తుండు ఉద్దరణ సద్దరు అని తీసుకొని వస్తాం. అటువంటి జరగకుండా అధికారుల చర్యలు తీసుకోవాలి. అటువంటి ఎందుకంటే భార్య పిల్లలు ఒక సంసారం మొత్తం దాని మీద ఆధారపడి ఉంటాయి. ఇంకో 2 గట్టి వానలు పడేనా అంటే అంతటా జోరుగుంటుండొచ్చు వ్యవసాయ పనులు. రైతులకు ఏ తిప్పల రాకుండా ఆనలు టైంకు పడి పంట మంచిగా చేతికి రావాలని కోరుకుందాం. పొద్దుగాల ఇంతంత ఉడుకుడుకు షాయ్ కడుపులో పడ్డాకనే తతిమ పనులు చేస్తుంటారు. పట్నాలలో ఉండేటోళ్ళు పొద్దున్న దాకా 3-4 షాయలన్నా గుంజుతారు. నడిమిట్ల దోస్తులు కలిస్తే ఇంకో 2 ఎక్కువనే అవుతాయి. ఇక టీ స్టాల్ కాడికి పోయినమా, ఓ షాయ్ కప్పు చెప్పుకున్నామా, తాగినమా అన్నట్టే ఉంటారు చాలా మంది. ఇప్పుడంటే పట్నంలో ఏడబడితే ఆడ టీ స్టాల్స్ ఉన్నాయి కానీ మునుపు ఇట్లా లేకుండేనుల్లా షాయ్ తాగాలంటే కెఫేలకు, హోటల్కు పోయేది. ఇంతకు ముచ్చటేందంటే ఇరానీ చాయ్ అంటే హైదరాబాద్ అంటే ఇరానీ చాయ్ అన్నట్టుండే మునుపు. ఏ తవ్వకు పోయినా దొరుకుతుండే. కానీ ఇప్పుడు ఇరానీ చాయ్ తాగాలంటే కిలోమీటర్ల కమానం పోవాల్సిన పరిస్థితి. ఏడ చూసినా టీ స్టాల్ లేనాయే. ఏదో ఒకటి సపరిస్తమైతే అని దొరికిందే తాగుతున్నారు. ఇరానీ చాయ్ తాక్కుంటా ఉస్మానియా బిస్కెట్ తింటూ ఉంటది నా సామిరంగా. ఆ టేస్టే అలాగుంటదబ్బా. ఇరానీ చాయ్ కదా, కొంచెం స్పెషల్ గా ఉంటుంది, కొంచెం రిలీఫ్ ఉంటుంది. అడ్డగోలుగా టీ స్టాల్లు రోజుకో తీరు ఫ్రాంచైజీలు వచ్చి తీర్ల ఛాయలు అమ్ముతుండే వరకు జరంత వెనక పట్టు పట్టింది కానీ ఇరానీ చాయ్ ముంగట ఇంకేం టేస్ట్ పనికి రాదంటుంటారు కాయిస్ చేస్తోళ్ళు. అందుకే జనంత దూరం ఉన్న కేఫ్ లో పోయే తాగుతున్నారు చాలా మంది. తాగితే చాయ్ తాగినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడికి ఏరియాలోకి వచ్చినప్పుడు కూడా ఇక్కడనే చాయ్ తాగాలనిపిస్తుంది. వర్క్ ఉన్నా కానీ బండి పక్కన పెట్టి కూడా ఇక్కడ వచ్చి చాయ్ తాగుతాం. బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా మట్టుకు ఇరానీ చాయ్ తాగి చాలా సంతోషపడతారు. కొంచెము తగ్గింది, వాస్తవమే తగ్గింది. ఇరానీ చాయ్ తగ్గినప్పటికీ కూడా దాని విలువ దానికే ఉంటుంది. ఎవరైతే ఇరానీ చాయ్ గురించి తెలుస్తారో
తప్పకుండా పోయి ఆ హోటల్నే ఛాయ్ తాగుతారు. బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు సుధా కాయిస్ చేసే ఇరానీ చాయ్ ఇక్కడోళ్ళకే దొరకకుండా పోతుంది. పాత బస్తీలు ఆడాడ కానొస్తుంది కానీ కొత్తపట్నంలో ఎన్నో పోతానుంటే అదే మా ఎక్కువ. ఇంకొన్ని వద్దులైతే మునుపు మేము ఇరానీ చాయ్ తాగేటోళ్ళం అని చెప్పాల్సి వస్తుందేమో పో. ఎండాకాలం సెలవులు వచ్చినాయంటే చాలా మంది పోరలు అమ్మమ్మ నాయనమ్మల ఊర్లకు పోతుంటారు. సెలవులు అయ్యేదాకా పల్లెటూరులో ఎంజాయ్ చేసి మళ్ళా బడులు చాలు కాగానే పట్నం బాట పడతారు. ఇక చెరువుల్లో ఈతలకు పోవుడు, మాపటీలి వాడకట్టు పోరలతోని ఆటలాడుడు చేస్తారు. ఎండల ఎవరు బయటికి పోతారు అనుకుంటే ఇంట్లోనే ఫోన్ల తలకాయ పెట్టుకొని ఊకుంటారు. అట్లాని అందరు ఊర్లకే పోరుల్లా, కొందరు గీతవ్వల పోతుంటారు. పట్నాలలో ఉండే పోరలు పొద్దుగాలనే గ్రౌండ్ బాట పడుతున్నారు. ఏడాదంతా పుస్తకాలతోని కుస్తీలు పట్టే పోరలంతా ఎండాకాలం సెలవుల్లా ఆటల మీద పడ్డారు. అంతటా జోరుగా నడుస్తున్న ఈ సమ్మర్ కోచింగ్ క్యాంపులు పొద్దుగాల 6 గంటల నుంచి 8 గంటల దాకా నచ్చిన ఆటలు ఆడుకుంటుర్రు. ట్రైనర్లు దగ్గరుండి మంచిగా నేర్పిస్తున్నారు. మొదలు జరసేపు ఇట్లా ఎక్సర్సైజులు చేసినాక ఎవరికి నచ్చిన ఆట వాళ్ళకు నేర్పిస్తున్నారు. క్రికెట్లా బ్యాటింగ్ ఎట్లా చేయాలి, బ్యాట్ ఎట్లా పట్టుకోవాలి, కాళ్ళు ఎట్లుండాలి అని ఓపికతోని నేర్పిస్తుంటే ముద్దుగా నేర్చుకుంటురు పోరలు. అదైనాక జరసేపు ఆడుడు. ఇటు వాలీబాల్ అటు బాస్కెట్ బాల్. అంతేకాదు టెన్నిస్ బేస్బాల్ తో పాటు జిమ్నాస్టిక్స్ సుత నేర్పిస్తున్నారు. ఒక్క వరంగల్నే 600 మంది దాకా పోరలకు 17 తీర్ల ఆటల ట్రైనింగ్ ఇస్తున్నారు. 17 క్రీడల్లో ఇక్కడ మేము కోచింగ్ ఇస్తున్నాము. నిష్ఠాతులైన కోచ్లతోటి మేము ఇక్కడ సమ్మర్ కోచింగ్ క్యాంపు స్టార్ట్ చేశాము. ఆటల మీద కాయిష్తోని కొందరు, పానం నిమ్మలమైతదని కొందరు ఆటలు నేర్చుకుంటానికి పోతుర్రు. రోజు చదవడమే ఉంటుంది. ఈ సమ్మర్ హాలిడేస్ ని కూడా మేము ఉపయోగించుకోవాలని ఇక్కడ వాలీబాల్ ఆడడానికి వచ్చాం. మేము జాతీయ స్థాయిలో ఆడాలని మా కళ. మళ్ళా స్కూల్ చాలా వరకు ఎందరు ఛాంపియన్లు అవుతారో గాని పోరలు బయట తిరగకుండా ఊకే ఫోన్ల తలకాయ పెట్టి ఉండకుండా గిసంటి క్యాంప్లకు పంపితే కొంత నయమేనుల్లా. వినాయకుని పండుగప్పుడు 9 ఒద్దులు మండపాల కాడ అన్నదాన కార్యాలు నడుస్తుంటాయి. అట్లనే గుళ్ళు గోపురాల కాడ నిత్య అన్నదానం చేస్తుంటారు అనుకోరి, అది ఏరే ముచ్చట. ఇంకా కొన్ని జాగల్లా పెద్ద పెద్దోళ్ళ జయంతులు వర్ధంతులకు సుత అన్నదానం చేస్తారు. మా అంటే అన్నదానంలో ఏం పెడతారు? పప్పు కూర, కూరగాయలతోని ఇంకో కూర, ఇంత షారు, ఓ అప్పడం వేస్తారు. అంతే కదా. ఇక ఇటు చూడుర్రి. అమ్మలక్కలు బంతిల కూకొని తింటున్నారంటే ఏ పెళ్లి భోజనాలు అనుకునేరు. అన్నదాన కార్యంలో తింటుర్రు. మహబూబ్ నగర్ లో వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి జయంతిని శనివారం మా సంబరంగా చేసిండ్రు శ్రీనివాస్ నగర్ కాలనోళ్ళంతా. అంతేకాదు ఓ గోమాతకు శ్రీమంతం, ఇంకో 2 దూడలకు తొట్టెల కార్యం సుత చేసిండ్రు వేద మంత్రాల నడుమ. ఇక వచ్చిన వాళ్ళందరికీ ఇట్లా అరిటాకుల్లో బంతి భోజనాలు పెట్టిర్రు అన్నట్టు. అట్లనే అంతటి చేసే అన్నదానం లెక్క కాదు. ఇక్కడ ఆర్గానిక్ ఫుడ్ పెడుతున్నామండి. ఇక్కడ మొత్తము ఎరువు లేకుండా పండించినటువంటి ధాన్యంతోన పండించినటువంటి ఇక్కడ మనం అన్నదానం చేస్తున్నాము. ఇక్కడ ఇంకోటి బంతి భోజనం పెడుతున్నామండి. అగనట మందులు మాకులు కొట్టకుండా వెనకటి సేంద్రియ పద్ధతిలో పండించిన బియ్యం కూరగాయలతోని వంట చేసి పెట్టిర్రట. పాత ఒక్కటి ఆర్గానికే. ఆఖరికి మిర్చి బజ్జీలు సుతా. ఇక ఇంతంత పులిహోర, అన్నం, ఓ 2 కూరలు, తొక్కులు, స్వీట్లు పెట్టిర్రు. అంతకు ముందు భక్తులంతా అమ్మవారికి అభిషేకాలు, గోమాతలకు పూజలు చేసిర్రు. కొందరు పట్టుబట్టలు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఇక సేంద్రియ అన్నదానం ఈ ఒక్క తాపనే కాదు. గుడిలో ఏ కార్యమైనా ఇదే తరీకట. భక్తులకు ఏదో పెట్టినవంటే పెట్టినవన్నట్టు కాకుండా ఇట్లా బలంగల్లా తిండి పెడుతుర్రు అన్నట్టు. ఎండాకాలంలో ఎక్కువ దొరికే పండ్లంటే మామిడి పండ్లే. బజార్కి పోయినామంటే ఏడంటే ఆడ దొరుకుతాయి. ఇక నచ్చినవి తీసుకొని వెళ్ళిపోతాం. మనకు తెలిసి మామిడి పండు అంటే బంగినపల్లి మామిడి పండ్లు, నూజివీడు రసాలు, కోత మామిడికాయలు, ఇంకో 2-3 తీర్ల పండ్లు ఎరుకుంటాయి. కానీ మార్కెట్లకు తీరు మామిడి పండ్లు వచ్చినాయి. ఎన్ని తీర్లంటే గీ ముచ్చట చూస్తే ఎరకైతుంది. ఇవి బంగినపల్లి, ఇవి చెరుకు రసాలు, ఇటు పెద్ద రసాలు, అటు చిన్న రసాలు. ఇవి హిమాయత్, అవి సుందరి, ఇవి ఆల్ఫాన్సో, అవి పంచదార కలసం. ఇట్లా చెప్పుకుంటూ పోతే 25 నుంచి 30 తీర్ల మామిడి పండ్లున్నాయి. పట్నం మణికొండల సమ్మర్ మ్యాంగో ఫెస్టివల్ పేరు మీద 17 మామిడి పండ్ల ఎగ్జిబిషన్ నడుస్తుంది అనుకోరాదుర్రి. ఇక పండ్లను బట్టి రేట్లు అలాగున్నాయి. కిలో 100 రూపాయల నుంచి మొదలు పెడితే 250 రూపాయలు దాకున్నాయి.
అట్లని ఇవన్నీ మనతన వండేటి కాదుల్లో. మాకు మ్యాంగోస్ వచ్చేసి ఆంధ్ర, మహారాష్ట్ర, తెలంగాణ ప్రతి చోటు నుంచి గ్యాదర్ చేస్తామండి. మనకు ఆంధ్ర వచ్చేసి చిన్న రసాలు, పెద్ద రసాలు, చెరుకు రసాలు అలాంటివి. మహారాష్ట్ర అనేసరికి ఆల్ఫాన్సో, దేవగడ ఆల్ఫాన్సో. ఆంధ్ర, మహారాష్ట్ర, కడమ రాష్ట్రాల నుంచి తెస్తారట. అట్లని మందులు మాకులు పెట్టి మాగబెట్టరు, ఎండుగడ్డిలా మాగబెట్టి అమ్ముతారు. అందుకే ఏ పండ్లు చూసినా మరకలుంటాయి. ఇక్కడ మార్కెట్ నుంచి ఏ సరుకులు ముట్టుకోమో అన్ని ఫామ్ నుంచే మేము దాదాపు అంతా ఎండుగడ్డలోనే మాగేస్తామండి. అంటే న్యాచురల్గా మాగేస్తాం, ఏ కార్బేట్లు అలాంటివి పెట్టకుండా న్యాచురల్గా పండిస్తాం అన్నమాట. ఇక సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి పబ్లిక్స్ తో వచ్చి అవిని తీసుకుపోతున్నారు. చాలా వెరైటీస్ ఉన్నాయి కదా, ఒక 2-3 అన్ని తీసుకుందాం. ఆల్రెడీ ఇక్కడ ఒకసారి తీసుకున్నాము, టేస్ట్ బాగుంది, అందుకే మళ్ళీ వచ్చి. ఇన్ని తీర్ల పండ్లున్నాయా అని పరిశాన్ అవుతుండ్రు కొందరైతే. చూసి నచ్చితే కొనుక్కోబోతున్నారు. 10 ఏడు వచ్చేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇన్ని రకాల మ్యాంగోస్ ఒక దగ్గర దొరకడం అనేది చాలా బాగుంది. ఇది ప్రతిసారి వచ్చి ఇక్కడ తీసుకుంటాము. అన్ని వెరైటీస్ ఉంటాయి ఇక్కడ. రసాలు, ఇప్పుడు చెరుకు రసాలు, చిన్న రసాలు, పెద్ద రసాలు. ఎండాకాలం ఇంకొన్నొద్దులు మిగిలే ఉన్నది కాబట్టి తినాలని కాయషున్నోళ్ళు పోతే వైరారి మరి. ఊళ్ళల్లుండే అమ్మలక్కలు ఏం చేస్తారులా? కొందరు బీడీలు చుడతారు, కొందరు మిషన్ కుడతారు, ఇంకా కొందరు వ్యవసాయం కూళ్ళకు పోతారు. ఆడోగులు దుక్నాలు పెట్టుకుంటారు, ఇంకా కొందరు ఇంటి పనులు అరుచుకుంటారు. కొరువులు చేస్తోళ్ళు చాలా తక్కువ అంటే తక్కువ మంది ఉంటారు. అయితే కూలి పని పోవాలి, లేదంటే ఇంట్లో ఉత్తగానే ఉండాలి. ఇట్లుంటే ఇల్లు ఎట్లా గడుస్తుంది? గందుకే గిల్లు మంచి ఇకమతి చేసిండ్రు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏజెన్సీలో ఉండే గిరిజన మహిళలు ఇల్లంతా ఎనమండుగురు అక్కలు కలిసి ఎంత చక్కటి ఉపాయం చేసిరంటే నాప్కిన్లు తయారు చేసుకుంటా నెలకింత ఎన్కేస్తున్నారు. గిరిజన సహకార సంఘం ఇంత ఆసరైతే ఐటీడీఏ ఇంత ఆసరై అక్కలకు ఓ తొవ్వ చూపించిండ్రు. అంటే ఆర్డర్ని పట్టుకొని 2000 ప్యాకెట్లు, 1500 ప్యాకెట్ల నుంచి 2000 ప్యాకెట్ల వరకు తయారు చేస్తున్నాం. నెలకు 50,000 మీదనే నాప్కిన్లు తయారు చేస్తురట. అంతకు మున్పు ఏరే మిషన్ మీద వేస్తే చాలా నిమ్మలంగా ఏదట పని, మళ్ళా దుమ్ముతోని ఊకూకే సుస్తాయేదట పానాలు. ఆఫీసర్లకు చెప్తే బ్యాంకు నుంచి 13 లక్షలు లోన్ ఇప్పిస్తే 8 లక్షలు సబ్సిడీ ఇచ్చిందట సర్కారు. పూర్తి ఏంటంటే 13,45,000 అండి. బ్యాంకులో 4 లక్షలు ఇచ్చారండి, సబ్సిడీ 8 లక్షలు. ఈ 8 మంది కూడా నెలకి 10,000 అలా తీసుకుంటామండి. నెలకు మనిషికో 10,000 అన్న మిగులుతున్నాయట అల్కగా. అంత మంచిగానే ఉన్నది గాని ఆర్డర్లు ఉన్నప్పుడే ఉంటున్నాయి, లేనప్పుడు ఉత్తగుండుడే అవుతుంది. జర ఆర్డర్లు ఇప్పిస్తే ఇంకింత ఆసరైనట్టుంటది అనుకొస్తున్నారు. ఇప్పుడు బాగా చేస్తున్నామని సంతోషంగా ఉంది, కానీ ఆర్డర్లు తక్కువ ఉన్నాయి మాకు. కొంచెం ఇంకా వర్క్ ఆర్డర్లు ఎక్కువ కావాలి అని అడుగుతున్నా నేను కమిషనర్ నైనా. వీళ్ళే కాదుల్లో 10 మంది చొప్పున గ్రూపులు చేసి ఏదో ఓ బతుకు తెరువు చూపిస్తున్నారు ఆఫీసర్లు. అడవుల పొంట ఉండే అక్కలతోని హద్దిరిపోయే ఇకమతి చేసిన ఆఫీసర్లకు శనార్థి చెప్పాల్సిందేనుల్లా. ఓ 60 ఏండ్లు మీద పడ్డాయంటే పని గిని బంద్. రిటైర్మెంట్ తీసుకొని మంచిగా మన్మళ్ళు మన్మరాండ్లతోని ఆడుకుంటుంటారు, లేదంటే తీర్థయాత్రలకు పోతారు. కానీ కొందరు అట్లా కాదు, ఏదన్నా కొత్తగా చేయాలని తీరి ఇకమతులు చేస్తుంటారు. గసంటోళ్లను కరోనా టైంలో బొచ్చడు మందిని చూసినాం. అయితే ఓ 70-80 ఏండ్లు దాటినాయి అనుకోర్రి, ఇక ఏ పని శాతగాక మంచానికి అతుక్కపోతారు అంతే కదా. కానీ గీ తాతను చూడుర్రి. చలో కాళ్ళకు ప్యాడ్లు కట్టిండు, నెత్తికి హెల్మెట్ పెట్టిండు, చేతుల బ్యాట్ పట్టి అడుగులు అడిగేసుకుంటా క్రికెట్ ఆడటానికి బయలుదేరిండు తాత. అగో ఎక్సర్సైజులు సుత వేస్తుండురో. ఇక బాలేయంగానే దంచుతనే ఉన్నాడు. ఏ సంబరానికి ఆడుతున్నాడేమో అనుకునేరు, దినాం ఆడతాడు. ఇంతకు తాతకు ఎన్నేండ్లుండొచ్చునుల్లా? ఓ 70-80 ఉండొచ్చు అంటూరులే. 100 దాటి 102 ఏండ్లు నడుస్తున్నాయి ఇప్పుడు. పేరు కరందీన్, జమ్మూ కాశ్మీర్లు ఉంటాడు. గీ వయసుల సుత గ్రౌండ్కొచ్చి క్రికెట్ ఆడుతుండంటే సూడురిగా ఆటంటే ఎంత పాయిరమో. దినాం కొడుకు మన్వన్ని తీసుకొని గ్రౌండ్కొచ్చుడు. బ్యాటింగ్ ఎట్లా చేయాలి, బౌలింగ్ ఎట్లా చేయాలి అని వాళ్లకు సలహాలు ఇచ్చుకుంటా మనోడు సుత జరసేపు బ్యాటింగ్ బౌలింగ్ చేసుడు. తాత అప్పట్లా జిల్లా లెవెల్లా తోపు క్రికెటర్ అని పేరు పోయిండట. అంతేకాదుల్లో కుస్తీల సుత తోపేనట తాత. 100 ఏండ్ల పెద్ద మనిషి క్రికెట్ ఆడుతుంటే పడుసోళ్ళంతా చూసుకుంటా మురుసుడే కాదు, ఎట్లా ఆడాలనో టెక్నిక్లు అడిగి తెలుసుకుంటూరట. కానీ 60 ఏండ్లు దాటినోళ్లే కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులని ఇంట్లోనే ఉంటున్న ఈ రోజుల్లా 100 ఏండ్లు దాటిన బ్యాట్ పట్టి క్రికెట్ ఆడుతున్నాడంటే ఏం తినేదో గాని తాత అయితే గట్టోడే పోర్రి. తెలంగాణ
తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో చెప్పమంటే టక్కున 33 అని చెప్తుండొచ్చురు. మరి వాటి పేర్లు ఏంటి అంటే చాలా మంది దిక్కులు చూస్తుంటారు. అట్లనే రాష్ట్రాల పేర్లు అడిగితే కొందరు చెప్తుండొచ్చురు. వాటి రాజధాని ఏంటంటే మాత్రం మళ్ళా దిక్కులు చూడాల్సిందే. ఇక దునియా దేశాల పేర్లు అడిగితే గవన్నీ ఎవరికి తెలుస్తాయి అంటారు పక్క. కానీ ఓ పారి గిటి చూడుర్రి. Albania, Algeria, Andorra, Angola, Antigua and Barbuda, Argentina, Armenia, Australia, Azerbaijan, Bahamas, Bahrain, Mauritius, Belarus, Belgium, Belize, Benin, Bhutan, Bolivia, Bosnia and Herzegovina, Botswana, Brazil, Brunei, Bulgaria, Burkina Faso, Burundi, Cabo Verde, Comoros, Cameroon, Kenya, Central African Republic. గణగణ గంట మోగినట్టే ఉన్నది పో. దునియా దేశాలని టక్క టక్క చెప్పుకుంటా పోతుంది చెల్లెమ్మ. మళ్ళా ఉత్తగ సుతగాదుల్లో ఏతోని చాలయ్యే పేర్లున్న దేశాల నుంచి మొదలు పెడితే జడ్తోని చాలయ్యే దేశాల దాకా మొత్తం 195 దేశాల పేర్లు ఉత్త 71 సెకండ్లలోనే చెప్పేసిందంటే చూడురిగా. మనసొంటోళ్ళకైతే అట్లాస్ ముంగట పెట్టి దేశం పేరు చెప్పి ఎంకులాడమంటేనే పావు గంట పడుతుంది అలకగా. అసొంటిది దేశాల పేర్లని యాది పెట్టుకునుడే గ్రేట్ అంటే అవన్నిటిని వరుస పెట్టి ఓ పద్ధతి ప్రకారం ఒప్పు చెప్పుడు ఇంకా గ్రేటు. గీ తీర్ల గింత తక్కువ టైంలో ఎవ్వరు చదవలేదని ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వల్లొచ్చి పేరెక్కించుకొని వేండ్రు చెల్లమ్మది. పేరు నవ్యశ్రీ. భద్రాద్రి కొత్తగూడెం చెండ్రుగొండలు ఉంటది. మొన్ననే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ లో అడుగు పెడుతుందట. గండి దేశాల పేర్లు ఎట్లా యాది పెట్టుకున్నావు గాని నీ జ్ఞాపక శక్తికి మొక్కాలే చెల్లే. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుల్లా ఇయాల్టి వీకెండ్ తిన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.